भक्तिवेदान्ता स्वामिने नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూన్ సత్సంగం ఇచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా భగవద్గీత శ్రవణం చేస్తున్నాము. భగవద్గీతలోని శ్రీకృష్ణ భగవానుడు అనేక పేర్లు పెట్టి అర్జునుడికి పిలవడం జరిగిందనమాట, సంబోధిస్తున్నాడు అనమాట. మొత్తం టోటల్గా 162 సార్లు శ్రీకృష్ణుడు అర్జునుడికి పిలవడం జరుగుతుంది అనమాట. 108 సార్లు అంటే రిపీటెడ్గా ఒక్కొక్క పేరు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఈ విధంగా మొత్తం ఏదైనా సరే రిపీటెడ్ శ్లోక సంబోధన 162 162 సార్లు సంబోధిస్తాడనమాట. కౌంతేయ, గూఢాకేశ, సవ్యసాచి, భరత శ్రేష్ఠ, భరత వృషభ, భరత సత్తమ, అర్జున, ఇలాంటివి ఎన్నైతే పేర్లు ఉండవో, పాండవ, ఇలాంటివి ఎన్నైతే పేర్లు ఉన్నావో ఈ విధంగా పిలుస్తున్నాడు అనమాట. సో పేర్లు శ్రీకృష్ణుడు ఇలా పిలిచాడంటే హరే కృష్ణ ప్రభు, వినపడటం లేదు. వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వినపడుతుంది. సో దాని వెనకాతల ఎంతో మర్మ రహస్యం ఉందన్నమాట. అది కృష్ణుడికే తెలియాలి. అందుకనే కదా ఒక్కొక్క పేరుకి ఈ విధంగా పిలవడం జరిగిందనమాట. సో మనం కొన్ని పేర్లు నిన్న చెప్పుకున్నాము. ఈరోజు అర్జునుడు నిన్న చెప్పుకుంది ఏంటంటే గుడాకేశ. 9వ పేరు ఏంటి? గుడాకేశ. గుడాకేశ అంటే నిద్రని జయించిన వాడు అనమాట. అర్జునుడు నిద్రని జయించాడు అనమాట. అందరికి వినిపిస్తుందా? హరే కృష్ణ. వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. వినపడుతుంది ప్రభు. అలాగే మాతాజీ. గుడాకేశ నిద్రని జయించాలన్నమాట. మనం భక్తిలో కానీ మెటీరియల్ వరల్డ్ అయినా స్పిరిచువల్ వరల్డ్ అయినా భక్తి ముందుకు మనం నడవాలంటే మనం ఎప్పుడు కూడా నిద్రను జయించాలి. జో సోవత్ హే ఓ గోవత్ హే అనేసి శాస్త్రం చెప్తుంది, రామాయణం చెప్తుంది అనమాట. ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు భగవంతుడిని కోల్పోతారు. అయోధ్య వాసులు నిద్రపోవడంతో శ్రీరాముడిని కోల్పోయారనమాట, అయోధ్య వాసులు. సో ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి పట్ల, భగవంతుడి సేవా భావన పట్ల ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతిహాసంలో సాక్షి ఎవరెవరైతే నిద్రను జయించారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారనమాట. మెటీరియల్ వరల్డ్లో కొంతమంది అభివృద్ధి చెందారు, స్పిరిచువల్ వరల్డ్లోను కూడా అభివృద్ధి చెందారనమాట. సో భగవంతుని పొందాలంటే, ప్రాప్తించాలంటే నిద్రని
జయించాలి, నిద్ర కంట్రోల్ చేయాలి. అందుకనే గుడాకేశ. ఇది నేను చెప్పుకున్నాము. అర్జునుడు ఎక్కడ నిద్రను జయించాడంటే గురుకులంలోని గురువు గారు చెప్పకముందే ఈయన విద్యా శిక్ష నేర్చుకున్నాడు. గురుకులంలో రాత్రంతా మేలుకొని ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా గురువు గారు చెప్పకముందే ఈయన నేర్చుకోవడం జరిగింది రాత్రి అంతా మేలుకొని. తర్వాత 10వ పేరు భరత ఋషభ. భరత ఋషభ అంటే భరత వంశంలో శ్రేష్ఠుడా అర్జునుడు సంబోధిస్తున్నాడు అనమాట. ఏ భరత వంశ శ్రేష్ఠుడా. ఋషభ అంటే శ్రేష్ఠుడు. మొత్తం భారత వంశంలోనే భరత మహారాజు ఎప్పుడైతే జన్మించాడో ఆ వంశంలోని అందరూ కూడా అందరికన్నా శ్రేష్ఠుడు అర్జునుడు. అందుకనే భరత ఋషభ అన్నాడు. తర్వాత భరత శ్రేష్ఠ, ఇది కూడా అంతే సేమ్, భరత శ్రేష్ఠుడు. తర్వాత ఇంకొక పేరు భరత సత్తమ. భరత సత్తమ అంటే భరత వంశములో ఉత్తముడు అర్జునుడు. కౌరవులు పాండవులు వీళ్ళందరూ ఒకటే. సో ఈ వంశంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఉత్తముడు అర్జునుడు. ఎందుకు ఉత్తముడు? నిన్న కూడా చెప్పుకున్నాము. గురుకులంలో గురువు గారు పాండవుల్ని కౌరవుల్ని చిన్నతనంలో తీసుకుని వెళ్ళారు. ఒక పక్షిని గురి చూసి కొట్టమంటే రకరకాలుగా చెప్పారు పిల్లలందరూ. పక్షి కనిపిస్తుంది, కొంతమంది చెట్టు కనిపిస్తుంది, కొంతమంది పుట్ట కనిపిస్తుంది, కొంతమంది ఏమో చెట్టు మీద పళ్ళు కనిపిస్తున్నవి, కొండలు కనిపిస్తున్నవి. సో అర్జునుడు టర్న్ రాగానే అర్జునుడిని అడగగానే అర్జునుడు ఏమన్నాడు? నాకు ఏమీ కనిపించట్లేదు, పక్షి యొక్క కంటి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది. టార్గెట్ మన గోల్ లక్ష్యం మాత్రమే మనకు కనిపించాలి, మిగతా ఏవి కనిపించకూడదు. మిగతా అవి ఇవి మనకు కనిపించావే మనం భక్తిలోనే అభివృద్ధి చెందలేము. సో అర్జునుడి ద్వారా ఇవన్నీ నేర్చుకోవాలి మనం. అర్జునుడు ఉత్తమ శిష్యుడు అనమాట. ఉత్తమ గురువు శ్రీకృష్ణ భగవానుడు, ఉత్తమ విద్యార్థి అర్జునుడు అనమాట. వీళ్ళిద్దరు బెస్ట్ అనమాట. గురువు శిష్య పరంపరలో వీళ్ళిద్దరూ నెంబర్ 1 స్థానం అనమాట. సో మనం కూడా ఉత్తమ విద్యార్థిగా కానీ ఉత్తమ భక్తుడికి కానీ ఉండాలంటే అర్జునుడిలో ఉన్న గుణాలన్నీ ఉండాలి. అందులో అన్నీ లేకపోయినా ఎన్నో కొన్ని, లేదంటే ఒక్క గుణం ఉన్నది చాలు మనలోనే, భగవంతుడు మన వైపు కూడా మగ్గు చూపిస్తాడు. సో అర్జునుడికి గోలు మాత్రమే కనిపించింది. మనకు కూడా గోలు భగవద్ధామం. మన గోల్ ఏంటి? భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ. మిగతావి ఎన్ని ఆటంకాలు వస్తాయి, ఎన్ని అవరోధాలు వస్తాయి, ఎన్ని సన్మానాలు మాన సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దాని వైపు మాత్రం మనం మగ్గు చూపించకూడదు. మన గోల్, మన టార్గెట్ కృష్ణ ప్రేమ. ఈ విధంగా ఉండాలన్నమాట. సో అర్జునుడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ భరత సత్తమ అంటే భరత వంశంలో ఉత్తముడు. మళ్ళా ఇంకా ఎందుకు ఉత్తముడు అయ్యాడంటే మహాభారతంలో స్టోరీ ఉంటుంది అనమాట. పాండవులు కొద్దిగా పెద్ద అయ్యారనమాట. పాండవులు కొద్దిగా పెద్ద అయిన తర్వాత శిక్ష దగ్గర గురువు గారి దగ్గర శిక్ష పూర్తి అయిపోయింది. కౌరవులు పాండవులు శిక్ష పూర్తి అయిపోయింది. అప్పుడు ద్రోణాచార్యుడు శిక్ష దక్షిణ అడిగాడు అనమాట. మీరు శిక్ష పూర్తి చేసుకున్నారు నా ద్వారా, నాకు గురుదక్షిణ కావాలి అనేసి. అప్పుడు వీళ్ళందరూ అడిగారు అనమాట, గురుదక్షిణగా ఏమేమంటారు చెప్పండి స్వామి గురుదేవ్ అంటే, గురుదక్షిణగా నాకు ద్రుపదుడిని బందీ చేసి తీసుకురావాలి ప్రాణాలతోని, ఇది నాకు గురుదక్షిణ అనగానే కౌరవులు పాండవులు ఇద్దరు బయలుదేరారు. తర్వాత గురువు గారు కూడా బయలుదేరారు. గురువు గారు పాండవుల్ని ఉండమన్నారు. కౌరవులు మాత్రం ఏం చెప్పారు దుర్యోధనుడు, మీరు అందరూ ఉండండి, పాండవులు 5గురు మీరు ఇక్కడ ఉండండి, గురువు గారు అంటే మీరు ఇక్కడ ఉండండి, మేము 100 మంది చాలు ద్రౌపదిని బంధించి తీసుకొని వస్తాము, 100 మందిలో నేను ఒక్కడినే చాలు అనుకొని బయలుదేరాడు అనమాట ద్రౌపదిని బంధించడానికి. ద్రౌపదిని బంధించడానికి వెళ్తే ద్రౌపది యొక్క సైన్యం ద్వారా, ద్రౌపది మహారాజు ద్వారా చిత్తుగా ఓడిపోయి దెబ్బలు తిని వస్తాడనమాట. అప్పుడు పాండవులకు ఆదేశిస్తాడనమాట ద్రోణాచార్యుడు. పాండవులకి ఆదేశించగానే పాండవులంతా బయలుదేరగా అర్జునుడు చెప్తాడనమాట,
ధర్మరాజుకి, అన్న గురువు గారి సేవలో మీరు ఉండండి, నకుల సహదేవులు భీమసేనుడు అన్నయ్యతోని నేను అందరం బయలుదేరుతాం, మీరు గురువు గారి సేవలో ఉండండి, గురువు గారికి అంగరక్షకులుగా ఉండండి అనేసి బయలుదేరగా అర్జునుడు, భీమసేనుడు, నకుల సహదేవులు నలుగురు కూడా వెళ్ళి ద్రౌపదిని ఓడించి ద్రౌపది మహారాజుని బందీ చేసి తీసుకొస్తారన్నమాట. ద్రౌపది మహారాజుని ఎందుకు బందీ చేసి తీసుకురమ్మంటాడంటే దానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. భరద్వాజుడు భరద్వాజుడు అంటే ఎవరు? ద్రోణాచార్య తండ్రి అనమాట. రామాయణం కాలం నాటి ఈ వ్యక్తి అనమాట, భరద్వాజ ఋషి. ఈయన ప్రయాగలో ఉండేవాడు అనమాట. భరద్వాజుడు ద్రుపదుడు తండ్రి పృషత్తు, వీళ్ళిద్దరూ కూడా మిత్రులు అనమాట, స్నేహితులు. భరద్వాజుడు ద్రుపదుడు తండ్రి పృషత్, వీళ్ళిద్దరు కూడా మిత్రులు. పృషత్ ఒకసారి భరద్వాజు దగ్గరికి వస్తాడనమాట, తన పిల్లవాడిని తీసుకొని, ఎవరు? ద్రుపదుడిని తీసుకొని వస్తాడనమాట. భరద్వాజుని అడుగుతాడనమాట. భరద్వాజ ఏమో బ్రాహ్మణ, ఈయనేమో క్షత్రియ. ద్రుపదుని తీసుకొని వచ్చి భరద్వాజ ఋషిని అడుగుతాడనమాట. వీళ్ళిద్దరు స్నేహితులే, చాలా సన్నిహిత స్నేహితులు అన్నమాట. భరద్వాజుని అడుగుతాడనమాట, నా పిల్లవాడు ద్రుపదుడిని శిక్ష ఇవ్వాలి, ధనుర్విద్య అన్ని నేర్పాలి, విద్యా జ్ఞానం అన్ని నేర్పాలని అడగ్గా, అదే టైంలో భరద్వాజ్ దగ్గర ద్రోణాచార్య కూడా నేర్చుకుంటున్నాడు పిల్లవాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అనమాట. ఎవరు? ద్రోణాచార్య, ద్రుపదుడు, ఇద్దరు కూడా చిన్నపిల్లలు భరద్వాజ్ దగ్గర నేర్చుకుంటున్నారనమాట, విద్యా శిక్ష దీక్ష అని. ఈ విధంగా నేర్చుకుంటూ ఇవి పిల్లలు ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడింది అనమాట. చాలా పెద్ద స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడిన తర్వాత ఈ విధంగా విద్య నేర్చుకున్న తర్వాత ఒకానొక సమయంలోని ద్రోణాచార్యుడు ద్రుపదుడికి ఎంతో సహాయం చేస్తాడనమాట. అంటే ధన మూలం కాదు, విద్యా బోధనల మూలంగా ఈ విధంగా ఎంతో కొద్దిగా సాయం చేస్తే, అప్పుడు ద్రుపదుడు చెప్తాడనమాట, మిత్రమా, నేను రాజకుమారుణ్ణి, విద్య అయిపోయిన తర్వాత నేను రాజ్యానికి వెళ్తాను, నేను రాజును అవుతాను, రాజు అయిపోయిన తర్వాత నీకు అర్ధ రాజ్యం ఇస్తాను అని ఘోషిస్తాడనమాట. అప్పుడు నీకు ఏదైనా జీవితంలో ఏదైనా ఇబ్బందులు వస్తే నా దగ్గరికి రా, నేను ఆ ఇబ్బందులంతా దూరం చేస్తాను, అర్ధ రాజ్యం ఇస్తాను అనేసి మాటిస్తాడనమాట. ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు అనమాట ద్రోణుడు, ద్రుపదుడు ఇద్దరు కూడా. సో ఈ విధంగా ద్రోణాచార్య తన ఆశ్రమానికి వచ్చేస్తాడు, ద్రుపదుడు వెళ్ళిపోతాడు తన రాజ్యానికి. ద్రోణాచార్యుడు కృపితోని వివాహం చేసుకుంటాడనమాట. కృపాచార్య యొక్క సోదరి కృపితో వివాహం చేసుకుంటాడు. కాలక్రమంగా ఒక సంతానం కూడా జన్మిస్తాడు, ఆయనే అశ్వత్థామ. ఇక ఈ అశ్వత్థామకి తాగడానికి పాలు కూడా ఉండవు అనమాట. అప్పుడు కృపి ఎంతో బాధపడుతుంది అనమాట. తాగడానికి పాలు లేకపోతే పిండిలోని నీళ్లు పోసి కొద్దిగా చక్కెర పోసి పాలలాగా తిప్పి దాన్ని పాలులాగా పట్టేదన్నమాట తల్లి. ఇది చూసి ద్రోణాచార్యుడు హృదయము ధృవీకరించిపోతుంది అనమాట. అరే లేక పుట్టాడు ఒక సంతానము, ఆ పిల్లవాడికి పాలు పట్టలేని స్థితిలోనే ఉన్నామే, ఇంత పేదరికం అనిపిస్తున్నామే. అప్పుడు ఇది గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. ద్రుపదుడు నాకు ఒక మాట ఇచ్చాడు, నా స్నేహితుడు, నేను ద్రుపదుడి దగ్గరికి వెళ్తాను, ఆచిస్తాను, నాకు అర్ధ రాజ్యం అయితే వద్దు, ఒక గోమాతని, ఒక ఆవుని ఇస్తే చాలు, ఈ ఆవుని చూసుకుంటూ జీవనోపాధి నేను గడుపుకుంటాననేసి ఆశించి ఎంతో ఆశ మీద వెళ్తాడనమాట. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళగానే, ద్రుపదుడి దగ్గర ఈ ప్రస్తావన పెట్టగానే ద్రుపదుడి హేళన చేస్తాడు. ఒక సన్యాసివి, ఒక బ్రాహ్మణుడు ఉండి ఇంత పెద్ద కోరిక, సిగ్గు లజ్జాలు కొద్దిగానే నీకేమీ లేదా? ఈ విధంగా ఆశించడానికి ఏదో చిన్నతనంలో అప్పుడు మాటేస్తే అది నువ్వు పట్టుకొని వస్తావు అనేసి వేల మంది, లక్షల మంది ఉన్న సమాజంలోని రాజ్యసభలోని ద్రోణుడికి అవమానం చేస్తాడనమాట. ద్రోణుడికి అవమానం చేస్తే
ద్రోణాచార్యుడు అక్కడి నుండి వచ్చేస్తుంది. ఆ అవమానం అనేది గుండెల్లో బాణంలో గుచ్చుకుంటుంది అనమాట. ఆ అవమానం అనేది ఈ విధంగా ఉండిపోయిద్ది అనమాట. ఉండిపోయి వెంటనే సరాసరి హస్తినాపురానికి వెళ్తాడు. వెళ్ళి భీష్మాచార్యులతో కలిసి ఇద్దరు ప్రణామాలు చేసుకుంటారు, ఒకరికొకరు సమవయసులు కాబట్టి. అప్పుడు భీష్మాచార్యులు చెప్తారనమాట, పాండవ కౌరవుల్ని మీకు అప్పచెప్తున్నాను, వీళ్ళకి శిక్షణ ఇవ్వండి అనేసి. అప్పటి నుంచి హస్తినాపురానికి అంకితం అయిపోతాడు అనమాట ద్రోణుడు. ఎందుకు? ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఒడ్డెక్కిచ్చారు హస్తినాపుర వాసులు, అంటే కౌరవులు వీళ్ళందరూ. సో ఈ విధంగా పాండవులకి కౌరవులకి శిక్షణ పొంది ఇస్తూ ఇస్తూ పెద్దయ్యారు. ఈరోజు గురుదక్షిణగా ఈ ద్రోణుడి యొక్క ద్రోణుడిని బందీ చెయ్యాలి అనేసి తన గురుదక్షిణగా కోడారనమాట. ఆ అర్జునుడు నెరవేరుస్తాడనమాట. అందుకని ఇక్కడ కృష్ణుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని కురుక్షేత్ర రణరంగ భూమిలోని భరత సత్తమ అని సంబోధిస్తున్నాడు అనమాట. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కృష్ణుడికి. ఎలాంటి గుణాలు ఉన్నవి చూడండి. బందీ చేశాడు. ద్రోణుడు ఎవరు? ద్రుపదుడు ఎవరు? రాబోయే రోజుల్లో మామగారు. అందుకని చక్కగా మర్యాద పూర్వకంగా బందీ చేశారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టలే. అర్జునుడు తెలుసును, రాబోయే రోజుల్లో నేను ద్రుపదుడి యొక్క కన్యని ద్రౌపదిని నేను వివాహం చేసుకోవాలి. అక్కడ గురు ప్రతిజ్ఞ నెరవేర్చాడు. ఇక్కడ ఇది కూడా ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఇవన్నీ నెరవేర్చాడు అనమాట. చక్కగా ఉత్తమ విద్యార్థి కృష్ణుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని సంబోధిస్తున్నాడు అనమాట. భరత శ్రేష్ఠ, భరత వంశంలో శ్రేష్ఠుడా, భరత వంశంలో ఉత్తముడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత 13 పేరు సవ్యసాచి. సవ్యసాచి అంటే సవ్యసాచి రెండు చేతులతో బాణాలు సంధించేవాడు, రెండు చేతులతో బాణాలు వదిలేవాడు. ఇది భగవద్గీతలో 11.33 శ్లోకంలోని భగవంతుడు సంబోధిస్తున్నాడు అనమాట. సవ్యసాచి ఇది మనకి ప్రమాణము. మత్స్య యంత్రం ఛేదించినప్పుడు పాండవులు అరణ్యవాసం వెళ్ళిపోతారనమాట. ఎప్పుడు ఎలాంటి టైంలో అరణ్యవాసం వెళ్తాడు? లక్ష గృహాన్ని తయారు చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే. ఆ లక్ష గ్రహానికి అగ్ని పెడతారు. ఆ అగ్ని నుండి తప్పించుకొని వనవాసానికి వెళ్ళిపోతారు. ఆ వనవాసంలోని మత్స్య యంత్రాన్ని ఛేదిస్తారు. ముఖ్యంగా అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. రెండు చేతులతోని బాణాలు వదులుతాడనమాట. అందుకని ఇక్కడ సవ్యసాచి అని పేరు వచ్చింది. తర్వాత తాత్ అంటే వస్తా, ప్రియమైన వాడ. అర్జునుడు ప్రియమైన వాడు కృష్ణుడికి. ఎందుకు ప్రియమైన వాడు? మనం కూడా ప్రియమైన వాళ్ళం అవ్వట్లేదు. ఎందుకంటే అర్జునుడిలో అనేక గుణాలు ఉన్నవి. ముఖ్యంగా 4 గుణాలు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఒకటి, గోమాత సేవ, గోసేవ చేసేవాడు అనమాట. అర్జునుడు దేశభక్తుడు కూడా, గుర్తుంచుకోండి. అర్జునుడు దేశభక్తుడు, దేశం కోసం పోరాడాడు అనమాట అర్జునుడు. మనలో కూడా చూడండి, మనం కూడా గుర్తుంచుకోవచ్చు ఎప్పుడైనా సరే. మనం కృష్ణ డివోటీ అయినంత మాత్రాన దేశాన్ని ఎప్పుడు కూడా దేశ ప్రజలను కించపరచకూడదు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకు? భారత మాత. మనం ఏ దేశం మీదైతే ఏ దేశం యొక్క అన్నము తింటున్నామో ఆ దేశం ఎప్పుడు మనకు తల్లితో సమానం అన్నమాట. సో దేశభక్తుడు అర్జునుడు డివోటీ కాదా? మనమేంటి? అర్జునుడు చాలా పెద్ద డివోటీ అనమాట. మనకి ఏ గుణాలు లేవు, ఏ లక్షణాలు లేవు. కొద్దిపాటి దేశభక్తి ఉంటే మాత్రం కించపరుస్తారు. దేశభక్తి ఎందుకు ప్రభు? కృష్ణ భక్తి చేస్తే అన్నీ వచ్చేస్తవి. కృష్ణ భక్తి చేస్తే వచ్చేస్తవి. మనం అంతపాటి భక్తులు కాదా కదా. అర్జునుడే పెద్ద భక్తుడు అయినా సరే దేశభక్తి చేశాడు. వీళ్ళ నుంచి ఇవి నేర్చుకోవాలి మనము. కేవలం వినడము కాదు, అర్జునుడిలో ఏమున్నాయి గుణాలు, కృష్ణుడు అంత ఇష్టపడుతున్నాడు, నేర్చుకోవాలి ఇవన్నీ మనం. అర్జునుడు దేశభక్తుడు. తర్వాత
ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అర్జునుడిలో 4 గుణాలు ఉన్నాయన్నమాట. అందుకనే అర్జునుడు ప్రియమైన వాడైపోయాడు కృష్ణుడికి. ఏంటి ఆ 4 గుణాలు? గోసేవ, గోమాత సేవ చేసేవాడు. 2 బ్రాహ్మణిత్వం, అంటే బ్రాహ్మణ వైష్ణవులకి సేవ ఎక్కువ చేసేవారు. 3 సత్ప్రతిజ్ఞ, అంటే తన ప్రతిజ్ఞ మీద నిలబడేవాడు. తర్వాత నియమ పాలన చేసేవాడు. 4. ఇందులో ఏంది ఉందో మనలో చెప్పండి? ఒక్క గుణం కూడా లేదు. బ్రాహ్మణ సేవ, వైష్ణవ సేవ అస్సలు లేదు మనలోని. బ్రాహ్మణ వైష్ణవ సేవ నిత్యం నిరంతరం చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా మనం. ఎందుకు? బ్రాహ్మణులు భగవంతుడి యొక్క ముఖం అన్నమాట, వైష్ణవులు భగవంతుడి యొక్క హృదయం. సో బ్రాహ్మణ సేవ, వైష్ణవ సేవ నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. చాలామంది అంటారు బ్రాహ్మణులు దిగజారిపోయి ఉన్నారు. ఓకే, బ్రాహ్మణులు దిగజారిపోయారు, మరి మిగతా వర్ణాల్లో ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళు కూడా దిగజారిపోయారు అనమాట. సో అందుకనే ఎవరు ఎంత దిగజారిపోయారో, ఎంత పైకి ఎదిగారో అవి మైనే తీసుకోమాకండి, అది దృష్టిలో పెట్టుకోమాకండి. ఏదైనా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే. 4 వర్ణాల కన్నా శ్రేష్ఠుడు భగవంతుడి యొక్క ముఖం అన్నమాట. సో వైష్ణవుడు భగవంతుడి యొక్క హృదయము. సో వీళ్ళిద్దరికి కూడా నిరంతరం సేవ చేస్తూనే ఉండాలి. 2 గోమాత సేవ చేయాలి ఎప్పుడు కూడాను. ముందు మందిరానికి వెళ్ళగానే ముందు గోమాతకి ప్రణామాలు చేయాలి. కుదిరితే గోమాతకి ఏదైనా పెట్టాలి. ఇప్పుడు మందిరంలోకి రాధా శ్యామ్ సుందర్ అయినా, రాధా మాదన్ మోహన్ అయినా, రాధా మాధవ్ అయినా, రాధా గోవింద్ అయినా ఏదైనా సరే మనం దర్శనం. ఎందుకు? కృష్ణుడు ఆల్టార్లో ఉండడు, ఇక్కడ ఉంటాడు. గోశాలలో గోవుల మధ్యనే తిరుగుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా. ఆల్టార్లో ఉండడు, ఆల్టార్లో మీకు కనిపించడు, ఉండడు కూడాను. గోమాతల దగ్గర వదిలేసి ఆల్టార్లో ఏం పని ఆయనకి? ఉం? ఆల్టార్ అంటే కృష్ణుడు ఇల్లు అన్నమాట. సో ఇంట్లో ఎక్కువ ఉండేవాడా, బయట ఎక్కువ ఉండేవాడా చెప్పండి? శ్రీకృష్ణుడు బృందావనంలోని మీరే చెప్పండి. ఎక్కడ ఉండేవాడు? ఎవరితో ఎక్కువ స్పెండ్ చేసేవాడు, కాలం గడిపేవాడు? ఆ? శ్రీకృష్ణుడు ఎవరితో ఎక్కువ సమయం స్పెండ్ చేసేవాడు చెప్పండి? ఇంట్లోనే, బయట? హరే కృష్ణ, చెప్పండి. శ్రీకృష్ణుడు ఎక్కువ సమయం ఉంది ఎవరికి? గోమాతల కింద ఖర్చు పెట్టేవాడు ఎక్కువ సమయం, అవునా కదా మాతాజీ? అవును ప్రభు, అవును. ఆ, సో అందుకనే ఇంత లేట్ అయిందా సమాధానం చెప్పడానికి? ప్రభు నేను ఎడంగా ఉన్నాను, అందుకని దగ్గరికి వచ్చా ప్రభు. సో ఇది మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలన్నమాట. గోసేవ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అర్జునుడిలో ఉందన్నమాట. తర్వాత సత్ ప్రతిజ్ఞ, తన ప్రతిజ్ఞ మీద నిపుణుడై ఉండేవాడు. మన ప్రతిజ్ఞ నీటి మీద రాతలు లాంటివి, కానీ అర్జునుడి ప్రతిజ్ఞ శిలల మీద రాతలు లాంటివి. అవి ఎప్పుడు చెరగవు. నీటి మీద రాత ఇప్పుడు రాస్తూ ఉంటాడు, పక్క నుంచి చెరిగిపోతూ ఉంటాయి. మన ప్రతిజ్ఞ అలాంటిది. ఇప్పుడు ఇస్తాము, 10 నిమిషాలు పోతే మర్చిపోతాం. సత్ ప్రతిజ్ఞ మీద నిష్ఠుడై ఉండాలి. తర్వాత నియమ పాలన మీద నిష్ఠుడై ఉండాలి. నియమ పాలన కరెక్ట్గా ఉండాలి. నేను 16 మాలు జపం చేస్తాను అంటే చేస్తాను, 16 మాలు మంగళారతిలో చేస్తానంటే చేస్తాను, నేను ప్రచారం చేస్తానంటే చేస్తాను. ప్రచారంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా పర్వాలేదు, నేను చేస్తానంటే చేస్తాను. నియమపాలన, ఒక నియమం పెట్టుకోవాలన్నమాట. ఏదైనా సరే భక్తిలోని ఏదైనా ఒక నియమం ఉండాలి. ఈ నియమం మీద నేను ఈ పని చేసేయాలి అంటే జరిగిపోవాలి. అది ఈ నియమ పాలన చేసేవాడంట అర్జునుడు. అందుకనే ఆయనకి వస్త అని సంబోధిస్తున్నాడు. వస్త అంటే ప్రియమైన వాడా, ఓ అర్జున, ఏ ప్రియమైన అర్జున అని సంబోధించాడు అనమాట. దీనికి ఒక కథ మహాభారతంలో ఉంది. ఏంటి? ఈ 4 విషయాలు ఒక్క స్టోరీలోనే ఫిట్ అయిపోతున్నాయి అనమాట. ఒక ప్రసంగం ఉందన్నమాట. ఈ 4 కలిపి ఒకే ప్రసంగంలోనే మనకు కనిపిస్తాయి. ఒకసారి స్వయంవరంలోని ఎప్పుడైతే మత్స్యాంతరం ఛేదించాడో, ద్రౌపదిని వివాహం చేసుకున్నాడో, ద్రౌపదిని తర్వాత పాండవులు 4, 5 కూడా కుంతి దగ్గరకు వస్తారనమాట, తన ఇంటికి వస్తారనమాట. అప్పుడు వనవాసంలో ఉన్నారు వీళ్ళు. కుంతికి చెప్తారనమాట, అమ్మ మేము ఒక పండు గెలుచుకొని తీసుకొని వచ్చామంటే, కుంతి వెనక తిరిగి ఆలోచించకుండా సరే అందరూ 4, 5 కూడా సమభాగంగా పంచుకొని తినండి అనేసి ఆదేశిస్తుంది అనమాట. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. వెనక్కి తిరిగి చూడగానే
ద్రౌపది మహారాజు యొక్క కుమార్తె ఆ ద్రౌపది. అప్పుడు తల్లికి చాలా కోపగిచ్చిద్ది అనమాట పాండవులపేట. మీరు మా పట్ల అసత్యం పలికారా? ఒక ఇంటి ఇల్లాల్ని తీసుకొచ్చి, ద్రౌపదిని తీసుకొచ్చి మీరు పండు అన్నారా? అది కూడా నేను కూడా ఆలోచించుకుంటా అనేసి అని, ఇందులో నాది కూడా తప్పు ఉంది, వద్దొద్దు అనేసి, ఇలా చేయకూడదు, ద్రౌపది ఎవరికి సొంతమో, ఎవరు గెలుచుకున్నారో వాళ్ళకే సొంతం అని తల్లి చెప్పిద్ది అనమాట. అప్పుడు ధర్మరాజు ధర్మశాస్త్రం ప్రకారం చెప్తానమాట, అమ్మ మాట తిరస్కరించకూడదు, అమ్మ ఏదైతే చెప్తుందో అదే కరెక్ట్ అనేసి మేమందరం కూడా ద్రౌపది మహారాణితోని ఉంటామని నిర్ణయించుకున్నాడు అనమాట. యాక్చువల్లీ ద్రౌపది అర్జునుడికి సొంతం, అర్జునుడి స్వయంవరంలో గెలుచుకున్నాడు అనమాట. సో అమ్మ మాట ప్రకారం ఈ విధంగా. అప్పుడు ఎలా దానికి ఒక సిస్టమ్ అనేది నారద మహర్షి వచ్చారనమాట. ఆ సమయంలోనే నారద మహర్షి చెప్పాడనమాట, 5 భర్తలు ద్రౌపది ఒకది, సంవత్సరం ఒకరు చొప్పున 5 సంవత్సరాలతోనే ఈ విధంగా ఉండాలి. ఒక సంవత్సరం ధర్మరాజుతో, ఒక సంవత్సరం భీమసేనుడు, ఒక సంవత్సరం అర్జునుడు, ఒక సంవత్సరం నకుల, ఒక సంవత్సరం సహదేవ. సంవత్సరం ఒక వ్యక్తితోనే గడపాలి. తర్వాత వీళ్ళిద్దరు ఏకాంత సమయంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకి 12 సంవత్సరాల అరణ్యవాసము, ఈ నియమ నిబంధనలన్నీ కూడా నారద మహర్షి పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఒకరోజు ధర్మరాజు ద్రౌపది ఏకాంత సమయం అనమాట. అప్పుడు వాళ్ళ టర్న్ అనమాట. వీళ్ళకి సంవత్సరం రాజులు గడపాలి కదా భార్యగా భర్తలుగా. అదే సమయంలోనే ఏం జరిగిందంటే, ధర్మరాజు ద్రౌపది మహారాణితో ఏకాంతంతో ఉండగా ఇంతలోనే ఒకవైపు ఒక బ్రాహ్మణుల యొక్క ఆవుల్ని కొంతమంది దొంగలాడి తీసుకొని వెళ్ళిపోయారనమాట, తోలుకొని వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణులు అర్జునుడి దగ్గరికి వచ్చారనమాట. అయ్యా అర్జున, మా బ్రాహ్మణుల యొక్క సంపద, గో సంపద, మరి గో సంపద దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని తర్వాత గో సంపద గోమాతల్ని రక్షించావు అనేసి అర్జునుడికి బతిమలాడగా, అర్జునుడు ఏం చేశాడు, అప్పుడు లోపలికి సరాసరి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ధర్మరాజు ద్రౌపది ఏకాంత సమయం గడుపుతున్నారు. ఆ సమయంలో ధర్మ సంకటన వచ్చింది. ఏం చేయాలి? ఇక్కడ వైష్ణవ బ్రాహ్మణులు ఇక్కడ గోమాతకి రక్షించాలి. మరి రక్షించాలంటే ధనుర్బాణాలు లోపల ఉండిపోయేవి. ధర్మ సంకటన. అప్పుడు ఏం చేశాడు, బ్రాహ్మణులే ఉత్తమము, వైష్ణవులే ఉత్తమం, గోమాతే ఉత్తమం, ధర్మాన్ని నేను రక్షించాలి, నేను 12 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళిపోయినా పర్లేదు, ఏది ఏమైపోయినా పర్వాలేదు అని భావించుకుంటే వెంటనే తక్షణమే నిర్ణయం తీసుకున్నాడు అనమాట. వెంటనే ద్రౌపది ధర్మరాజు ఉన్న ఏకాంత స్థానంకి వెళ్ళి ధనుర్బాణాలు తీసుకొని ఆ దొంగలతో యుద్ధం చేసి దొంగల్ని ఓడించి ఆ గో సంపదని బ్రాహ్మణులకి అప్పచెప్పడం జరిగిద్ది అనమాట. ఇది ధర్మాన్ని కాపాడాడు, గోమాతల్ని కాపాడాడు, తర్వాత బ్రాహ్మణ వైష్ణవుల్ని కాపాడాడు. తర్వాత ధర్మరాజు వస్తాడు, ఎన్నో బోధనలు చెప్తాడు, అనేక శ్లోకాలు మహాభారతంలో ఉంది. అర్జున, నువ్వు ఎటువంటి తప్పు లేదు, నువ్వు ఎటువంటి అపరాధం చేయలేదు, నువ్వు ధర్మం కోసం, గోమాతల కోసం, బ్రాహ్మణుల కోసం నువ్వు చేసావు, నువ్వు అడవికి వెళ్ళకు అంటే, లేదు నేను వెళ్ళి తీరుతాను అనేసి అన్నారనమాట. ఏదైతే ప్రకారంగా పెద్దలు చెప్పిన తర్వాత నారద మహర్షి, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత చెప్పగా అప్పుడు అడవికి ఆగిపోయారు అనమాట. ఇది అర్జునుడిలో ఉన్న గుణము. అందుకనే అర్జునుడు అంటే ప్రియమైన వాడా, శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు అయ్యాడనమాట. చూడండి, ఇవన్నీ మనం కేవలం అర్జునుడు బయట అర్జునుడిలో ఉన్న బయట స్వరూపమే తెలుసు మనకి. అర్జునుడిలో లోపల ఉన్నది భగవంతుడు తెలుసు. అందుకనే కదా ఇన్ని రకాలుగా సంబోధిస్తున్నాడు. అర్జునుడు అంటే ఏంటో అనుకున్నారు? అర్జునుడు ఎన్నెన్ని గుణాలు ఉన్నాయి అర్జునుడిలోని. సో అన్ని గుణాలు మనకు అవసరం లేదు, ఒక్క గుణం ఉన్నా చాలు మనకి. ఒక్క గుణం ఉన్నా చాలు. తర్వాత 15వ పేరు
భారత, ఏ భరత వంశ శ్రేష్ఠుడా, భారత, భారత అని. ఇదే చూడండి, ఇదే సంబోధనలు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్కి, మైత్రేయ ముని విదురుల వారికి, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. భారత అనేది అందులో కూడా ఉంది, భాగవతంలో, మళ్ళీ భగవద్గీతలో కూడా ఉంది. భారత అంటే ఏంటి, అర్థం ఏంటి తెలుసా మీకు? ఎన్నోసార్లు చెప్పు అంటాను. ఎవరు చెప్తారు భారత అంటే? అంటే అర్జునుడు ఒక్కడే భారతీయుడా? మనం భారతీయులు కదా. ఆ? భారత అంటే అర్థం ఏంటి, నిజమైన అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? చెప్పమంటారా? ఉం? హరే కృష్ణ, ఎవరికైనా తెలుసా? ప్రభుజీ ఏం పేరు ప్రభుజీ? భారత అంటేనండి. భారత, భారత అంటే అర్థం ఏంటి? అంటే భరత వంశం భారతదేశంలో పుట్టిన వారు అనే ప్రభు అర్థం. భారతదేశంలో పుట్టాడు అర్జునుడు, పుట్టాడు, మనము పుట్టాం. మనం ఎందుకు భారత అవ్వలేదు? అర్జునుడు మాత్రమే భారత అని ఎందుకు సంబోధిస్తున్నారు? మనము భారతదేశంలో పుట్టాం కదా మాతాజీ. మరి ఎందుకు మనం భారత అవ్వలేదు, భారతదేశ వస్తువులు? ఆయన కృష్ణ భక్తుడు, పరాక్రమవంతుడు, అన్నిటికీ ఆయన ఇది కదా ప్రభు. అది కాదు, చూడండి ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను మీకు, మర్చిపోయినట్టున్నారు అందరు కూడా. సో భారత దాని మీనింగ్ ముందు అర్థం తెలుసుకుందాం. బా అంటే భాస్కరుడు. బా అంటే ఏంటి? భాస్కరుడు. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు. సూర్యనారాయణుడు. బా అంటే భాస్కరుడు, సూర్యనారాయణుడు. రత్ అంటే ఎంగేజ్. రత్ అంటే ఎంగేజ్ అన్నమాట. ఎంగేజ్ అంటే బిజీ. దేంట్లో బిజీగా ఉండాలి? జ్ఞానంలో బిజీగా ఉండాలి. సో నిరంతరం ఎవరైతే జ్ఞానంలో బిజీగా ఉంటారో వాళ్ళే భారతీయులు, వాళ్ళే భారత, వాళ్ళే భారతీయులు. అర్జునుడు నిరంతరం జ్ఞానం కోసం ప్రయత్నించేవాడు, జ్ఞానం తెలుసుకునేవాడు, జ్ఞానంలో బిజీగా ఉండేవాడు. అందుకనే భారత అంటే ఏంటి? ఇక్కడ మనకేం అర్థమవుతుంది? వినేవాడు అన్నమాట ఎక్కువగా. అక్కడ పరీక్షిత్ మహారాజు కూడా నిరంతరం భాగవతం వినాలి, చెప్పు చెప్పు చెప్పు, నేను వింటాను, భక్తి శ్రద్ధలతో వింటాను. అందుకని భారతాన్ని సంబోధించాడు సుఖదేవు. సో ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు కూడా సంబోధిస్తున్నాడు, భారత, ఏ భరత వంశ, ఏ భారత. సో శ్రద్ధాభక్తితో వినడము, జ్ఞానం సంపాదించుకోవడము, దాన్ని జీవితంలో దించుకోవడము, దాన్ని ఆచరించడము, ఇది అట్లాంటి వాళ్ళకే, అలాంటి వాళ్ళే భారత, భరత శ్రేష్ఠ అంటాడు కృష్ణుడు అనమాట. ఇక మనం ఆలోచించుకోవాలి, మనం 24 గంటలు ఎప్పుడైనా జ్ఞానంలోని, అంటే గీత, భాగవతం ఇలాంటి జ్ఞానంలో నిమగ్నంలో అయి ఉంటున్నామా? ఉంటే భారతాన్ని సంబోధించుకోవచ్చు, కృష్ణుడి ద్వారా పిలిపించుకోవచ్చు. అట్లా లేదు మనకి. సో ఇది భారత అన్నమాట. ఓకే, తర్వాత 16వ పేరు పురుష వ్యాఘర్. పురుష వ్యాఘర, ఇది ఒక సంబోధన అన్నమాట. అర్జునుడికి పిలుస్తాడనమాట. పురుష వ్యాఘర అంటే పురుషుల్లో సింహం లాంటి వాడు అర్జునుడు. అర్జునుడు ఏం లేడి పిల్ల కాదు, లేకపోతే పిల్లి పిల్ల కాదు. అర్జునుడు ఎలాంటి వాడు? సింహం లాంటి వాడు. పురుషుల్లో, పురుష వ్యాఘర అంటే పురుషుల్లో సింహం లాంటి వాడు. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అర్జునుడు పరాక్రమవంతుడు అన్నమాట, చాలా పరాక్రమవంతుడు. ఆయన గాంధీవానికి, ఆయనకి అందరూ కూడా భయభీతులు అయిపోయారు. అర్జునుడు గాంధీవానికి భయపడిపోయేవారు అనమాట. అంత పరాక్రమ ఆయన. గాంధీవం అంత పరాక్రమ, ఆయన ధనుసు, ఆయన పరాక్రమే. సో ఈ ప్రపంచంలోని 3 ప్రసిద్ధి చెందిన ధనుస్సులు ఉన్నామంట, శాస్త్రం చెప్తుంది. 3 ప్రసిద్ధి చెందిన ధనుస్సులు ఏంటో తెలుసా పేర్లు? మూడే 3 ధనుస్సులు, 3 ప్రసిద్ధి చెందినవి. ఎవరు చెప్తారు? గాంధీవం ఒకటి ప్రభుజీ. గాంధీవం, కోదండపాణి కాదు మాతాజీ, బ్రహ్మాస్త్రం ప్రభు. కోదండం అనరు దాన్ని. సో శివుడి చేతిలో, రాముడిది కదా ప్రభుజీ. శివుడి బ్రహ్మాస్త్రం చేతిలో ప్రభు. ఉంది. శివుడి శివుడి చేతిలో పాశుపతాస్త్రం. ఉంది. కాదు, అది ఆయుధం, ధనుస్సు కాదు.
సో ఓకే ఓకే నేను చెప్తున్నాను చూడండి. 3 ప్రసిద్ధి చెందిన ధనుస్సులు ఏంటంటే, శివుడి చేతిలో ఉంది పినాక్ అంటారు, పినాక్ ధనుస్సు. విష్ణు చేతిలో ఉంది సారంగ్ అంటారు. అర్జునుడి చేతిలో ఉంది గాంధీవం అంటారు. శివుడి ప్రభుజీ చేతిలో ఇవన్నీ పినాక్. కూడా దదీచి మహర్షి వెన్నెముక నుంచి వచ్చినాయి కదా ప్రభుజీ. లేదు లేదు, రకరకాలుగా వచ్చాయన్నమాట. శివుడి చేతిలో పినాక్ ఏదైతే శివధనుస్సు ఉందో అది పరశురాముడికి ఇవ్వగా, ఆ పరశురాముడు సమస్త భూమండల చక్రవర్తులందరిని నాశనం చేయగా, అదే సీతాదేవి తండ్రికి జనక మహారాజుకి ఇవ్వగా, అదే మళ్ళా శ్రీరామచంద్రుడు విరుపుతాడనమాట. విరిపి సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. సో ఈ విధంగా అన్నమాట. విష్ణు చేతిలో సారంగు, తర్వాత అర్జునుడి చేతిలో గాంధీవం ఉందన్నమాట. మరి ఈ గాంధీవం అర్జునుడికి ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ఇచ్చారు? మహాభారతంలో ఈ ప్రసంగాలు ఇవన్నీ. అర్జునుడికి ఎవరు ఇచ్చారు ఈ గాంధీవము? శివుడే ఎవరికైనా ఐడియా అనుకుంటా ఉందా? కదా ప్రభుజీ. ఆ? శివుడు ఇస్తాడు. కాదు మాతాజీ, ఇంకెవరు ఇంద్రుడు చెప్తారు? అండి. ఆహా, ఇంద్రుడు కూడా కాదు. ఇంకెవరికైనా ఐడియా ఉందా? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఇస్తాడు. నాగేశ్వర ప్రభు కరెక్ట్ చెప్పారు. అగ్నిదేవుడు ఇస్తాడు. ఈ అగ్నిదేవుడు ఈ స్టోరీ మహాభారతంలో ఉంది. ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడంటే, ఇప్పుడు మనం మహాభారతంలోకి వెళ్దాము. ఒకానొక సమయంలోని శ్రీకృష్ణుడు అర్జునుడు కొద్దిగా దూరంగా వెళ్తారనమాట. దూరంగా విస్తారం చేస్తూ చేస్తూ ఒక మహాత్ముడు శ్రీకృష్ణ అర్జునుల దగ్గరికి వస్తారనమాట. ఆ మహాత్ముడు ఇలా అంటాడనమాట, నాకు భోజనం కావాలి, నాకు ఆకలిగా ఉంది అని అంటాడనమాట. అర్జునుడు అంటాడనమాట, మేము ఇప్పుడు భోజనం ప్రసాద విస్తరణ చేస్తాం, మీరు భోజనం చేయొచ్చు అనేసి. లేదు లేదు, నేను ఇలాంటి భోజనం చేయను, నేను సాక్షాత్తు అగ్నిదేవుడిని, నేను అగ్నిదేవుడిని, నాకు భోజనము అగ్ని కాండవ వనం నేను దహించాలి. ఈ కాండవ వనంలో ఎన్నైతే జీవ జంతువులు ఎన్నైతే ఉన్నావో అగ్ని ద్వారా జలిచి నా నోట్లోకి వెళ్ళిపోవాలి, అదే నాకు భోజనము, అప్పుడే నేను సంతృప్తి చెందుతాను అనేసి అన్నాను అనమాట. అప్పుడు నేను ఎప్పుడైతే ఈ భోజనం కోసం వెళ్తూ ఉంటే కాండవనం దహిస్తున్నాను, ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. ఈ కాండవనంలో తక్షకుడు అనేవాడు ఉన్నాడు, భయంకరమైన కాలసర్పము. తక్షకుడు గుర్తుందిగా? తక్షకుడు ఎవరి? తక్షకుడు తక్షకుడు ఎందులో పరీక్షిత్ వస్తుంది? మహారాజు కాడికి వెళ్ళిన ఆయన. పరీక్షిత్ మహారాజుకి కాటు వేసిన ఆయన ఈ తక్షకుడు, ఇంద్రుడి ఫ్రెండ్ అన్నమాట. గుర్తుంచుకోండి, ఇవన్నీ స్టోరీలు, ఇవన్నీ మహాభారతం భాగవతం ఇవన్నీ ఉన్నాయి. తక్షకుడు ఇంద్రుడు స్నేహితులు అన్నమాట. ఎప్పుడైతే అగ్నిదేవుడు కాండవ వనానికి వెళ్ళి అగ్ని దహించి జీవులను తినాలనుకుంటున్నాడు, అప్పుడు ఈ తక్షకుడు ఇంద్రుడికి చెప్పగా ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, అగ్ని చల్లారిపోతుంది, అన్ని జీవులతో పాటు ముందు తక్షకుడు బయటపడుతున్నాడు. సో అగ్నిదేవుడు చెప్పాడు అనమాట, ఈ టైంలో ఇంద్రుడి దగ్గర ఈ వనంలో తక్షకుడు లేడు, ఇంద్రుడితో ఎక్కడికి బయటికి వెళ్ళాడు, అందుకే నేను కాండవనము నేను తినాలనుకుంటున్నాను. మరి ఈ కాండవనం తిను సరే, దానికి నా దగ్గరికి ఎందుకు రావాలి? మరి కాండవనంలో ఉన్న జీవ జంతువులు పారిపోకుండా నువ్వు ధనుర్బాణాలు సంధించాలి. అప్పుడు అర్జునుడు ఈ జంతువులు పారిపోకుండా అర్జునుడు ఉంచుతాడనమాట, ఆపుతాడనమాట తన బాణాల ద్వారా. అలాగే ఇంద్రుడి వర్షాన్ని కూడా ఆపుతాడనమాట. ఆ రోజు తక్షకుడు చనిపోతే ఈ రోజు పరీక్షిత్ మహారాజు చనిపోయేవాడు కాదు, మనకు భాగవతం వచ్చేది కాదు. చూడండి, ఒక కథకి ఎంత గుగ్గే సిద్ధాంతాలు, రహస్యాలు ఉంటాయి. ఆ రోజు తక్షకుడు టైం బాగుంది, వెళ్ళిపోయాడు ఎక్కడికో బయటికి, ఎక్కడ తిరగడానికో లేకపోతే ఎక్కడికో వెళ్ళాడు. ఆ టైంలో లేడు, లేకపోతే తక్షకుడు స్వాహ అయిపోయేవాడు. పరీక్షిత్ మహారాజు క్షేమంగా ఉండాడు, కానీ మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యేది. ఏంటి? మనకి సత్యయోగం వచ్చేది,
తర్వాత మనకి హరినామ సంకీర్తన, గీతా భాగవతం ఏమి ఉండేవి కాదు. కృష్ణ ప్రాప్తి కూడా జరిగేది కాదు. వేరే ప్రాసెస్, సత్యయుగంలో ఏదో ప్రాసెస్ అది. సో ఇదంతా చూడండి, అంత భగవంతుడి ప్లాన్. ఎవరి ద్వారా ఏం చేపించాలో నటన సూత్రధారి ఆయన అదే చేపిస్తాడు. సో ఎప్పుడైతే ఈ జంతువులను రక్షించాడో, అదే విధంగా ఇంద్రుడి యొక్క వర్షం ద్వారా వర్షాన్ని కురవకుండా రక్షిస్తాడు. పూర్తిగా ఆయన యొక్క కడుపు నింపుకుంటాడు అనమాట. అగ్నిదేవుడు మొత్తం గాండవనాన్ని దహించేస్తాడు, తన పొట్ట నింపుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు అతి ప్రసన్నుడయ్యి అర్జునుడికి ఒక గిఫ్ట్ బహుమతి ఇస్తాడనమాట. ఏంటిది? ఒక ధనుస్సు ఇస్తాడు. దాని పేరే గాండివము. ఇచ్చిన తర్వాత వరం ఇస్తాడనమాట. ఈ ధనుస్సుతోని నువ్వు ఎవరి మీదైనా యుద్ధానికి వెళ్ళు, నువ్వు విజయమే పొందుతావు. ఎంతవరకు అయితే నీ చేతిలో గాంధీవం ఉంటుందో అంతవరకు నీ విజయమే. సో ఈ విధంగా అర్జునుడి ద్వారా వచ్చిన రథము, గాంధీవము చాలా ప్రసిద్ధి చెందేవి. అందుకని ఇక్కడ పురుష వ్యాఘ్ర అనేసి శ్రీకృష్ణుడు సంబోధిస్తున్నాడు అన్నమాట. పురుషుల్లో సింహం లాంటి వాడు ఆయన. గాంధీవైనా ఆయనైనా చూస్తే భయభీతులు అయిపోయేవారు. ఇక 17 పేరు అర్జున. ఆయన పేరు మనం అందరం అనుకుంటాం అర్జున అర్జున అనే పేరు వచ్చింది, సంబోధన ఇది. అర్జున అర్జున ఎందుకంటారు? ఆత్మ సంయము కలవాడు అర్జునుడు. ఈ వ్యక్తి కుంతి పుత్రుడు అర్జునుడు. అర్జునని ఎందుకు సంబోధిస్తున్నాడు? ఆత్మ సంయమము, ఆత్మ సంయమము కలిగిన వాడు అనమాట. అంటే శుద్ధి, ఆంతరిక శుద్ధి, బహిరంగక శుద్ధి కూడా కలిగిన వాడు. మనసుని నిగ్రహించేవాడు. మనసుని నిగ్రహించాడు పూర్తిగా. దీనికి ప్రమాణము స్వర్గంలో ఎప్పుడైతే స్వర్గం వెళ్తాడో అర్జునుడు, మహాదేవుడు చెప్తాడనమాట, నువ్వు యుద్ధంలో గెలవాలంటే పశుపతాస్త్రం నేను ఇస్తాను, కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో ఎన్నో దివ్య అస్త్రాలు నువ్వు పొందాలి. నువ్వు పొందాలంటే స్వర్గ ప్రయాణం చేయాలి, ఇంద్రుడిని మెప్పించుకోవాలి, ఇంద్రుడి యొక్క రాజ్యంలో కూర్చోవాలి నువ్వు సింహాసనం మీద అని ఎన్నెన్నో మహాదేవుడు చెప్పగా స్వర్గ ప్రయాణం అవుతాడనమాట. స్వర్గంలో ఇంద్రుడి మనసును మెప్పిస్తాడు. ఇంద్రుడి ద్వారా ఎన్నో అస్త్రాలు, దివ్య అస్త్రాలు అన్ని పొందుతాడు. ఎప్పుడైతే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ స్వర్గంలోని ఊర్వశి అర్జునుడిని మోహిస్తుంది అనమాట. మోహించి ఊర్వశి డిమాండ్ చేస్తుంది అనమాట, నన్ను వివాహం చేసుకోవాలనేసి. అప్పుడు అర్జునుడు ఆత్మ సంయమం చూపిస్తాడు, మనసుని నిగ్రహించాడు అనమాట. అక్కడ మా ఊర్వశి, మీరు మాకు సదా గౌరవనీయులు. ఎందుకు? మీరు తల్లి లాంటి వారు. ఎందుకు? పురూరవ మహారాజు వంశంలో జన్మ తీసుకున్నాడు అర్జునుడు. పురూరవ మహారాజు ఊర్వశికి ఎన్నో సంవత్సరాల యొక్క వ్యవహారం నడిచింది. వీళ్ళిద్దరికి సంతాన ఉత్పత్తి కూడా అయింది. మరి పురూరవ మహారాజు యొక్క వంశంలో వీళ్ళిద్దరు వ్యవహారం గడిచినప్పుడు ఆ పురూరవ వంశంలో అనేక సంవత్సరాల యుగాల తర్వాత అర్జునుడు జన్మ తీసుకున్నాడు. మరి ఊర్వశి తల్లి భావన అవుతుంది ఇక్కడ. అందుకనే అర్జున అని సంబోధిస్తున్నాడు అనమాట. అర్జున్ అంటే ఆత్మ సంయమము కలిగిన వాడు. ఆత్మ సంయమం అంటే మనసుని నిగ్రహించేవాళ్ళు. సో మనం కూడా దీన్ని ప్రాక్టికల్గా ఎలా తీసుకోవాలంటే, మనము కూడా ఎప్పుడైనా భక్తిలో పురోగతి సాధించేటప్పుడు ఆత్మ సంయమము మనకి ఎంతో అవసరము. మనసుని నిగ్రహించాలి. ఎన్నో ఎన్నో వస్తావి, అప్సరసలు లాంటివి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో భౌతికమైన వస్తువులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ ఏవో ఒక రూపంగా కామవాసన ద్వారా వస్తాయి. అవన్నిటికీ మనం చంచలం అవ్వకుండా, చలించకుండా మన గోల్ వైపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే అర్జునులు, మనం కూడా ఒక అర్జునుడమే. ప్రతి ఒక్కరు కూడా ఒక అర్జునుడే తయారవుతాడు అనమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో ఎన్నో పేర్లు అర్జునుడికి సంబోధన ఇస్తున్నాడు అన్నమాట. సో ఇంతవరకు నేను ఆపేస్తున్నాను. రేపు మళ్ళా
ఇంకా ఎన్నో పేర్లతో సంబోధిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. రేపు ఇంకా ఎన్ని పేర్లతో సంబోధిస్తాడో రేపు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.